పడకండి మహారాజా. మోహిని గురించి తప్పుడు ప్రచారం చేయడానికి అక్కడ నాటకాల రాయులని ఏర్పాటు చేశాను. మోహినియా? అసలు ఆవిడ ఉంటే కదా మీరు చూడటానికి. ఏ మోహినికి ఏమైంది? ఆవిడకే పెట్టి పుట్టింది. ఎవరో యువరాజు దొరికేసరికి అతనితో పాటు లేచిపోయింది. ఎందుకు ఇలా మోహిని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? తను నా నెచ్చిలి. తనను వివాహం చేసుకోవటానికే నేను వచ్చాను. నువ్వు ఒక్కడివేనా? ఊళ్ళో ఎంతో మంది ఆమె మీద ఆశపడ్డారు. ఆమె ఒక రాకుమారుని చేసుకోవాలనుకుంది. అతను దొరికేసరికి వారం వర్జ్యం చూడకుండా గంధర్వ వివాహం చేసుకుని అతనితో పాటు వెళ్ళిపోయింది. ఎందుకు గంధర్వాహం అబద్ధం చెప్తావు? తను పెళ్లి చేసుకుందా ఏంటి? ఉంపుడు గతిగా వెళ్ళింది. చాలు ఆపండి. రాజా, ఏం చేయబోతున్నావు? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది మోహిని. ఆమెనే తలుచుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటావా? లేక నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిందే జయంతి, తనతో జీవితాన్ని పంచుకుంటావా? దేశ ప్రజలకు శుభవార్త. వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ మన పచ్చదీవి రాకుమారుడైన జగదేక ప్రతాపునికి, మత్స్యదేవి రాకుమారి అయిన జగదేక సుందరి జయంతికి వసంత మండపంలో వివాహం జరపబోతున్నారు. ప్రజలందరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు. ఇప్పుడే నాటకం ఆరంభమైనది. నేను నాగజ్యోతిని సాధించే సమయం ఆసన్నమైనది. నీవు కేవలం మాయలాడివి. నేను మహామంత్రికుణ్ణి. నా ముందే నీ కుప్పిగంతులా? నువ్వెవరివి? నీకు నాకు ఏంటి పగ? నా రాజాని చేరుకోవడానికి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నా లక్ష్యాన్ని సాధించడం కోసం నాకు జగదేక ప్రతాపుడు కావాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎదిరిస్తాను. అవసరమైతే అంతం చేస్తాను. అదే నేను చెప్తున్నాను. నా ప్రేమ నెరవేరడానికి నాకు జగదేక ప్రతాపుడు కావాలి. నన్ను అడ్డుకుంటే నీ ప్రాణం తీస్తాను. నాది మంత్ర మహిమ, నాది ప్రేమ మహిమ. నీ ప్రేమ జయించదు. నీ ఆశ ఫలించదు. నన్ను గెలవలేవు. నువ్వే చూస్తావుగా. మీరు జింకి చెక్కి జింకి చెక్కి ఇది వాయిస్తే జనానికి కొత్తగా ఉంటది కదా. చాలా చెత్తగా ఉంటది. బేతాళుళ్ళ చెట్టెక్కావు. నువ్వు పాము అన్నావుగా. పాము ఇక్కడికి రాలేదు. మరి కోనసీమ కోకిల అన్న ఇంట్లోకి దూరింది. అవునా? ఏదో నీ పంచలో దూరినట్టు అడతావేంటి? రే తప్పకరా. పాము దూరింది నా పంచలోకి కాదు, ఆ కోకిలన్న పంచలోకి. ఓహో, నీకు అదృష్టం వచ్చి పడింది. అదృష్టం ఎలా? తమ్ముడు, ఆ పాము ఇంట్లో దూరేసరికి ఆ అప్పనగాడు బెదిరిపోయాడు. నువ్వు ఇప్పుడు ఈ నాదస్వరంతో నాగస్వరం ఊది పామును బయటికి తీసుకొచ్చి దాన్ని లపక్కన పట్టుకుని టపక్కన బయట పారేసేయ్. అప్పుడేమవుతుంది? వేరే పుట్టలోకి వెళ్ళిపోద్ది. ఏ పుట్లోకి వెళ్తే మనకెందుకు? నీ వీరవాయం గుడితో
ఆ అప్పన్నగాడు అదిరిపోయి వాళ్ళ చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు హా. ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదు? అప్పటికి పాము దొరలేదుగా అబ్బో తప్పుకో. ఆ, చూడు ఎక్కడుందో పాము. అక్కడ పాములు పట్టి వాళ్ళు వచ్చారు. హే, ఈయన పాములు పట్టేవాడు కాదు, ప్రతి ఒక్కరిని రంజింపజేసే ప్రముఖ నాదస్వర విద్వాంసుడు. అవును, మీ బోర్ అంటే ఎంత పొడవుగా ఉంది? వారండి ఎర్రగా ఉన్నావు కానీ బుర్ర లేదురా. ఇది బోర కదరా, నాదస్వరం. ఓ పిపి పిపిపియే. బోరకి నాదస్వరంకి తేడా చేయనుడు వాయించడం నా వల్ల కాదు. వెళ్ళిపోదాం పద. కోకిలొద్దా కావాలి. వాయించు. పాము ఎక్కడుంది? లోపలే ఉంది. వెళ్ళు. రండి. పాము ముందు కచేరీ చేయాల్సి వచ్చింది. వాయించులే. ఎక్కడ పాము ఎక్కడ? ఈటే వెళ్ళిందండి. ఏమండి, నాదో చిన్న సందేహం. ఏంటది? పాముకి చెవులు ఉండమంటారు కదా, ఉమ్. మరి మీరు వాయించే దానికి ఎలా వినబడుతుందండి? ఓరి గొట్టం, 5 అడుగుల పాము బొక్కల దూరి 6 అడుగుల మనిషిని వణికించేస్తుంది. దానికి వినపడుతుందా లేదా అని పిచ్చి ప్రశ్నలు వేసావనుకో, నీ తోలు తీసి డోలు కొట్టి వాయించేస్తాను. సన్నాయి వాయించను. అది ఇదిగో తమ్ముడిని వాయించలేవయ్యా, మధ్యలో నువ్వు వాయించకు. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతా. ఓ నాగరాజా వచ్చావా? నీకు వినపడదని ఆ బొక్కడాగాడు చెప్పాడు. నీకు ఇష్టమైన సంగీతం బాగా విను. నాగరాజడి అయ్యయ్యో, ఊళ్ళో ఉన్న పావులన్నీ గుంపులు గుంపులుగా ఇక్కడికి చేరే. ఓరి నాయనో, పాములు పాములు, అయ్యో అమ్మో, అది పావులు, అయ్యో వాటిని దుంపదేగా వచ్చింది ఒకే ఒక పాము, అది మన్ను తిన్న పావులా ఉంది. ఒక పావుని పట్టుకోమంటే 100 కొద్ది పాములు రప్పించావు. ఒరేయ్ మళ్ళీ ఊదకరా, పక్క ఊరి పాములు కూడా వచ్చేస్తాయి. ముష్టెత్తుకొని కొడుకును కాపాడుకున్నావా? చచా, ఎందుకు నన్ను విడుదల చేయించావు? నా తదనంతరం నువ్వు ఈ రాజ్యాన్ని పాలించాలి కదా. ఈ రాజ్యాన్ని పాలించదలుచుకుంటే నిన్నెప్పుడో అంతం చేసి నేను మహారాజునయ్యుండేవాణ్ణి. అదానా లక్ష్యం కాదు. 23 దీవులకు నేనొక్కడే చక్రవర్తిని కావాలి. నీ ఆశ తప్పక నెరవేరుతుంది. ఎవరు నువ్వు? 23 దీవులకు నిన్ను చక్రవర్తిని చేయగలవాణ్ణి. ఇంద్రజిత్, నీ ఆశలు ఫలించేలా నిన్ను ఆశీర్వదించడానికి శక్తివంతమైన గురుదేవులు మన శంకుదేవికి విచ్చేశారు. అలాగా? సంతోషం. అవును, నన్ను చక్రవర్తిని చేస్తానన్నారే, అది సాధ్యమా? సాధ్యం సాధ్యం సాధ్యం. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యగలిగితే అది సాధ్యమే. జై జ్వాలా. యువరాజా వారి కళ్యాణం ఎప్పుడు? అంతే కదా? అవును స్వామి. జరుగుతుంది. రేపే జరిపించగలను. కానీ నాగపంచమి వరకు జరిపించకూడదు. నాగపంచమి వరకునా? జగదేక ప్రతాపుని నాతో పంపించండి. ఏ క్షుద్ర శక్తులు అతని మీద పనిచేయని గుహలో సురక్షితంగా ఉంచుతాను. వద్దు స్వామి, ఈ స్థితిలో మా బిడ్డకు దూరమై మేమిద్దరం బ్రతకలేము. దీనికి మీరే ఏదైనా వేరే పరిష్కారం చెప్పండి. ఇదే సరైన సమయం. జగదేక ప్రతాపుడికి మోహిని దగ్గర కాకుండా రక్త పిశాచిని సృష్టిస్తాను. ఓం శాంతి. జై జ్వాలాముఖి. స్వామి, స్వామి, ఎందరో దేవతలకు కొలువైన ఈ రాజమందిరంలో వికృతమైన పిశాచిని తీసుకొచ్చి వదిలారే. ఇది సంచరిస్తే రాజ్యం శ్మశానం అయిపోతుంది. భయపడకండి రాజా. అది పిశాచి అయినప్పటికీ
నా ఆజ్ఞ ప్రకారమే సంచరిస్తుంది, మీ యువరాజుని పరిరక్షిస్తుంది. అయినా ఈ ఘోర జంతువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాగే ఆ మోహినికి తప్ప ఇంకెవరి కళ్ళకు కనపడకుండా దాన్ని మాయం చేస్తాం. మాయమైపో. ఒక ముఖ్యమైన విషయం, ఈ కళ్యాణం జరిగేంత వరకు ఈ అంతఃపురంలో నిత్య పూజలు కానీ దృష్టి తీయటం కానీ జరగకూడదు. ఎందుకని స్వామి? జరగకూడదు. అలాగే స్వామి.